రిన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి మొత్తం 3 టైప్స్: ఫారెస్ట్, సాయిల్, బయోడైవర్సిటీ. రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటే మనం వాడిన తర్వాత కూడా అవి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి, వాటిని రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఉన్నాయి, వాటిని డిఫారెస్టేషన్ చేసినా కానీ వాటిని మళ్ళీ మనం నాటి అవి పెరగగలవు. సో అలా అయిపోయినవి కూడా మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయగలిగితే వాటిని రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాము. అయితే ప్రతి ఒక్క కాంటినెంట్లో ఫారెస్ట్ ఉన్నాయి, ఎక్సెప్ట్ అంటార్క్టికాలో మాత్రం ఫారెస్ట్ అనేవి లేవు. ఎందుకు ఉంటాయి, బట్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి వాటిల్లో ఉంటాయి. ప్లాంట్స్ యానిమల్స్కి ఫారెస్ట్ అనేవి రిచ్ హ్యాబిటేట్ అనమాట. ఫారెస్ట్ అనేవి మన వరల్డ్కి లంగ్స్ లాంటివి. వాటిల్లో ఉన్న కొద్దిపాటి న్యూట్రియంట్స్ అనేవి ఆర్గనిజం గ్రో అవ్వటానికి, వాటి కొత్త లైఫ్ అంటే విజయవంతంగా ఆ లైఫ్ని ప్రొడ్యూస్ అవ్వటానికి ఆ న్యూట్రియంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అయితే ఈ ఫారెస్ట్ అనేవి మనకి చాలా ప్రొడక్ట్స్ అనేవి ఇస్తున్నాయి, కానీ మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నాము, అనవసరంగా వాటిని వేస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే కేవలం ఫారెస్ట్ అంతరించిపోవడానికి డిఫారెస్టేషనే కారణమా అంటే కాదు, గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమే. ఎలా? హ్యూమన్ యాక్టివిటీస్ జరగటం వల్ల యూనివర్స్లో కొంత చేంజెస్ మనం చేయడం వల్ల, యూనివర్స్లో చేంజెస్ జరగడం వల్ల ఈ డిఫారెస్టేషన్ అనేది కూడా జరుగుతుంది అనేది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఒక రీజన్. ఫస్ట్ మన యూనివర్స్లో చూసినట్టయితే సోలార్ సిస్టంలో ఒక ప్లానెట్ ఏమో బాగా కోల్డ్గా ఉంటుంది, ఇంకోటి ఏమో బాగా హాట్గా ఉంటుంది. బట్ మన ఎర్త్ మాత్రం కోల్డ్ హాట్ రెండింటిని కలిగి ఉంది మన ఎర్త్ మాత్రమే. సోలార్ ప్లానెట్లో దాంట్లో ఎర్త్ అనేది 3rd ప్లేస్లో ఉంది. హ్యాబిటల్ జోన్ అనమాట మన ఎర్త్. హ్యాబిటల్ జోన్ అంటే బోత్ హాట్ అండ్ కోల్డ్ కండిషన్స్ కలిగి ఉన్నది. మనకి సన్ నుంచి 3 వేస్గా లైట్ రేస్ అనేవి వస్తాయి. ఒకటేమో ఇన్ఫ్రారెడ్ రేస్, పాజిటివ్ రేస్, యూవి అల్ట్రా వైలెట్ రేస్. పాజిటివ్ రేస్ ఏమో మన ఎర్త్ మీద పడినప్పుడు అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రేస్ని మన ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అల్ట్రా వైలెట్ రేస్ ఏమో మన ఎర్త్ చుట్టూ ఒక థిన్ బ్లాంకెట్ అనేది ఉంటుంది. ఆ థిన్ బ్లాంకెట్లో కొన్ని గ్యాసెస్ అనేవి ఉంటాయి. ఎయిర్ అంటే ఏంటి? మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఆ గ్యాసెస్లో కొన్ని గ్యాసెస్ అనేవి ఉంటాయి. వాటికి కార్బన్ డైఆక్సైడ్, మెథన్, నైట్రోజనస్ ఆక్సైడ్, వాటర్ వేపర్, ఇలా కొన్ని గ్యాసెస్ అనేవి మన ఎర్త్ కలిగి ఉంటుంది. యూవీ రేస్ మన ఎర్త్ మీద పడి రిఫ్లెక్ట్ అయిపోతాయి. బట్ ఇన్ఫ్రాక్టర్ రేస్ మాత్రం చాలా డేంజరస్ రేస్. ఇవి మనం చేసే యాక్టివిటీస్ ద్వారా దీని డేంజర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఎక్కువ ఫ్యూయల్స్, డిఫారెస్టేషన్ ఇలా చేయడం వల్ల ఈ చుట్టూ ఉన్న లేయర్ థిన్ బ్లాంకెట్ ఉంటుంది కదా, అది అనేది డిసపియర్ అయిపోతుంది. డిసపియర్ అయిపోయినప్పుడు ఈ నెగిటివ్ రేస్, ఇన్ఫ్రాక్టర్ రేస్, హార్మ్ఫుల్ రేస్ మన ఎర్త్ మీద పడి మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోయినప్పుడు స్పేస్లో ఉన్న కొన్ని మెటీరియల్స్ ద్వారా మళ్ళీ అయ్యి ఎర్త్ మీదకి రిఫ్లెక్ట్ అవుతాయి. అలా ఒక్కసారి మాత్రమే పడుతుంది. ఆ లేయర్ ఏం చేస్తుంది, దాని నుంచి మనం ప్రొడక్ట్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్ చేయడం వల్ల ఆ థిన్ లేయర్ని డిసపియర్ చేస్తున్నాం. సో ఆ థిన్ లేయర్ అనేది గ్లోబల్ వార్మింగ్ వల్ల డిసపియర్ అయిపోతుంది. అప్పుడు ఈ యూవీ రేస్ నెగిటివ్ రేస్, హార్మ్ఫుల్ రేస్ అనేవి ఎర్త్ మీద ఒకసారి పడతాయి కదా, ఈసారి 3, 4 డబుల్ అలా పడతాయి అన్నమాట. సో మనం గ్లోబల్ వార్మింగ్ చేయడం వల్ల మన ఎర్త్ అనేది చాలా హాట్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే అంబ్రెల్లా ఉంది. మనం వాన పడినట్టు అంబ్రెల్లా తీసుకున్నాం. ఎందుకు? రెయిన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది థిన్ లేయర్ లాగా. సో అక్కడ అంబ్రెల్లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఎర్త్ని థిన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, హౌస్. సపోజ్ ఒక గ్లాస్ హౌస్లో కొన్ని ప్లాంట్స్ పెట్టేసాము. అక్కడ సన్ నుంచి మనకి రేస్ అనేవి వస్తున్నాయి. ఈ గ్లాస్ హౌస్ అనేది ఎక్కువగా హీట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నానుకో, ఇక దీనిలో ప్లాంట్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ హౌస్, దాంట్లో ప్లాంట్స్. ఆ నెగిటివ్ రేస్ అనేవి ఈ గ్లాస్ హౌస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లాంట్ ఎప్పుడైతే బాగా సన్లైట్ రేస్ అబ్జర్వ్ చేసుకుంటుందో ఇవేమవుతాయి, ఎండిపోతాయి అనమాట. ఎక్కువ సన్లైట్ వేటికి అందినా సరే అవి ఎండిపోతాయి. ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్లాస్ హౌస్ దీన్ని లేయర్ లాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎర్త్ అనేది ట్రీస్ అనమాట. ట్రీస్ని ఎర్త్గా ఇమాజిన్ చేసుకోండి. గ్రీన్ హౌస్ అంటే ఏం లేదు, ట్రీస్ అనమాట. ట్రీస్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడం ఇక్కడ మెయిన్ రీజన్. సో మనం డిఫారెస్టేషన్ చేయకుండా కాపాడుకోవాలి అని చెప్తున్నారనమాట. మన భూమి మీద ఎంత వరకు డిఫారెస్టేషన్ జరుగుతుందంటే 36 మిలియన్ ఎకరాస్ డిఫారెస్టేషన్ అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది. అది దేంతో కంపారిజన్ చేశారంటే మన ఆంధ్ర స్టేట్తో కంపారిజన్ చేశారు.
మా ఆంధ్రాలో హాఫ్ స్టేట్ సగం వరకు ఎంత ప్లేస్ అయితే ఉంటుందో అంతవరకు డిఫారెస్టేషన్ అనేది చేశారు. డిఫారెస్టేషన్ అనేది కేవలం ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, వాటిలో కూడా హామ్ చేస్తుంది. ఎలా వాళ్ళ సర్వైవల్ అనేది సరిగ్గా హంటింగ్, గ్యాదరింగ్, హార్వెస్టింగ్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫైర్ వుడ్ వీటన్నిటికి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ ఒక స్టోరీలా చెప్పారనమాట ఫారెస్ట్ గురించి. బిస్హాని, రాజస్థాన్కి చెందిన బిస్హాని అనే పర్సన్, అమిత్రదేవ, ఆ కింగ్ పేరు అమిత్రదేవ. ఆ కింగ్ ఒంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ కోసం వుడ్ కావాలి అని చెప్పారు. సరే అని చెప్పి సోల్జర్స్ ఉంటారు కదా, సోల్జర్స్ అందరూ ఒక అడవుల చుట్టూ కొన్ని విలేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ విషయం విలేజెస్కి తెలిసింది. విలేజెస్కి తెలిసినప్పుడు ఆ విలేజెస్లో ఒక పర్సన్, ఎవరు, రాజస్థాన్కి చెందిన బిస్హాని అనే ఒక పర్సన్. అయితే ఆయన వాళ్ళు అక్కడే ఉండి, రాజా వద్దు, ఈ ఫారెస్ట్ అనేవి మనకి లైఫ్ లాంటివి, ఇవి లేకపోతే మనం చచ్చిపోతాము అని రాజుకు చెప్పారనమాట. రాజు ఆజ్ఞని వాళ్ళని ప్రొటెస్ట్ చేశారనమాట, రిఫ్యూజ్ చేశారు. సో రాజు ఆజ్ఞని ప్రొటెస్ట్ చేసినందుకు రాజుకి వాళ్ళు కోపంగా అయితే చెప్పలే. ఎవరైనా రాజు కోపంగా చెప్తే ఏం చేస్తారు? ఏమి చేయరు. వాళ్ళు కోపంగా మన మీద రివెంజ్ తీసుకుంటారు. సో రాజుకు నిదానంగా వీటి పీస్ఫుల్ కో ఎక్స్టెన్స్ అనేది మనకి జరగాలి అని చెప్పి రాజుకు చెప్పి ఒప్పించారనమాట. అయితే ఇదంతా చెప్పి దీనికి ప్రతిదానికి ఒక లీడర్ ఉంటారు. సో ఇక్కడ లీడర్ ఎవరు? బిస్హాని. అతను దేనికి చెందిన ఆయన? రాజస్థాన్కి చెందిన అతను. ఇతను నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం 29 రూల్స్ని చెప్పారు అనమాట. ఆ 29 రూల్స్, ప్రతి ఒక్క రూల్ని మనం బిస్హాని రూల్ అని అంటాము. మన స్టేట్లో ఉన్న చెంచు ట్రైబ్ ఉంటారు కదా, ఆ చెంచు ట్రైబ్ వాళ్ళు మన రీసోర్సెస్ని డిఫారెస్టేషన్ చేస్తాం కదా, ఆ డిఫారెస్టేషన్ చేసినా కానీ వాళ్ళు అక్కడే ఉండి ఆ రీసోర్సెస్ని మళ్ళీ ఎలా పుట్టించాలి, ఎలా వాటిని మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి జాగ్రత్తగా అని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్రీ మెథడ్స్ చేస్తున్నారు, పాతకాలం మెథడ్స్. ఎలా అంటే తక్కువగా ఇంపాక్ట్ దొరికి మెడికల్ అంటే పండించడం, పంటలు అక్కడ పండించడం, మెడికల్ అంటే మెడిసిన్స్కి యూజ్ అయ్యే ప్లాంట్స్ని పండించడం, తక్కువ మనీతో ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయటం, ఇలా కొన్ని ఫారెస్ట్రీ మెథడ్స్ అనేవి వాళ్ళు చేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు, యూస్లెస్ ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళని తీసేసి యూస్ఫుల్ ట్రీస్ అంటే మెడిసిన్స్, ఏమైనా వాళ్ళకి అవసరమయ్యే క్రాప్స్ ఉంటాయి కదా, వాటిని వేసి అక్కడ హార్వెస్ట్ చేయడం, ఇలాగా ఫారెస్ట్రీ మెథడ్స్ని వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. అయితే ట్రీస్ అనేవి కన్స్యూమర్స్ రీసైక్లింగ్లో మనం పెట్టామన్నమాట. చైనాలో ఉన్న పీపుల్, మెక్సికోలో ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, వాళ్ళు వేస్ట్ పేపర్, వ్యాపింగ్ పేపర్, కార్డ్బోర్డ్ వీటన్నిటిని వాళ్ళు రీసైక్లింగ్ చేశారనమాట. రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాటిని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన వరల్డ్లో హాఫ్ వరకు రీసైక్లింగ్ చేస్తామనుకో, పేపర్స్ని రీసైక్లింగ్ చేస్తే అవి మన వరల్డ్ వైడ్లో ఉన్న న్యూస్ పేపర్స్. మనకు మెయిన్ మ్యాటర్ ఎక్కడి నుంచి? న్యూస్ పేపర్స్ నుంచే కదా. న్యూస్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? వుడ్ నుంచి వస్తుంది. సో ఇలా ర్యాపింగ్ పేపర్స్, కార్డ్బోర్డ్స్ వీటన్నింటినీ రీసైక్లింగ్ చేయడం వల్ల వరల్డ్ వైడ్గా మనకి న్యూస్ పేపర్స్ అనేవి బాగా అవైలబుల్గా, ఫుల్ఫిల్డ్గా అవైలబుల్ అవుతాయి అని చెప్పారు. కేవలం ఈ పేపర్నైనా అంటే కాదు, వుడ్ని కూడా, లైక్ బ్యాంబూ, వీటిని కూడా ఆల్టర్నేటివ్గా ఈ గ్రాస్ లైక్ బ్యాంబూ వీటన్నిటిని రీసైక్లింగ్ చేయొచ్చు. నెక్స్ట్ సాయిల్ అనేది ప్రొడక్షన్లో వైటల్ రోల్ని పాటిస్తుంది. క్రాప్స్ని పండించడంలో, హై క్వాలిటీ క్రాప్స్ పండించడంలో సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయిల్ కేవలం అడవుల్లో పెరుగుతున్న చెట్లలో, అడవుల్లో ఉన్న ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి, అక్కడ సాయిల్ ఉంటుంది. అక్కడ సాయిల్ అనేది చాలా హైగా ఉంటుంది, ఫెర్టైల్ సాయిల్ అనమాట మన దాంతో కంపేర్ చేసుకుంటే. అయితే ఇక్కడ సాయిల్తో పాటు ఇంకా కొన్ని అదర్ని సంరక్షించుకోవడం కోసం 3 కన్జర్వేషన్స్ అనేవి ఇచ్చారు. సాయిల్ కన్జర్వేషన్, యానిమల్ కన్జర్వేషన్, ప్లాంట్ కన్జర్వేషన్, యానిమల్ కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ కన్జర్వేషన్, సాయిల్ని కనుక మనం ప్రొటెక్ట్ చేస్తే ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసినట్టే. ప్లాంట్స్ ఇంక్రీజ్ అయితే యానిమల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ప్లాంట్స్ మనం బాగా చూసుకుంటే, సాయిల్ బాగా ఫెర్టైల్ అయితే ఆటోమేటిక్గా ప్లాంట్స్ పెరుగుతాయి. ప్లాంట్స్ పెరిగితే యానిమల్స్ యొక్క నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది తెలియకుండా కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, వేసిన పంటే మళ్ళీ వేస్తూ ఉన్నారు. అలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే న్యూట్రియంట్స్,
వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సాయిల్ ఎరోజన్ అనేది దేని వల్ల జరుగుతుంది? విండ్ వల్ల, వాటర్ వల్ల జరుగుతుంది. ఒక సాయిల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కంటౌ స్ట్రిప్ క్రాపింగ్ అనేది చేశారంట. కంటౌ స్ట్రిప్ క్రాపింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు స్లోప్గా ఉంటాయి కదా కొన్ని ఏరియాస్లో. ఎగ్జాంపుల్ కాశ్మీర్లో కనుక చూసినట్టయితే అక్కడ దాదాపు ప్లాంటింగ్ స్లోప్గా చేస్తారంట. ఫీల్డ్స్లో అక్కడ స్లోప్గా ఉంటాయి అన్నమాట, అక్కడ ప్లాంటింగ్ చేస్తారు. ఎందుకంటే వాటర్ అయినా ఏమన్నా వచ్చినాయి అనుకో, పైన ఎక్కువగా ఉంటుంది, కింద కొంచెం డౌన్గా ఉంటుంది కదా స్లోప్ అంటే. సో వాటర్ అనేవి అక్కడ ఉంటాయి. అలా వాటర్ అనేది వేస్ట్గా పోకుండా అక్కడ వాటర్ అనేవి నిలబడి ఉంటాయి. అలా నిలబడి ఉండటం వల్ల మనకి ఫుడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాయిల్ అనేది కూడా మనం ప్రొటెక్ట్ చేస్తాం. సాయిల్ ఎరోజన్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ని డిక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే సాయిల్ అనేది దేని వల్ల జరుగుతుంది? విండ్ వల్ల, వాటర్ వల్ల జరుగుతుంది. సో సాయిల్ ఎరోజన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కడైతే తగ్గుతుందో సాయిల్ ఎరోజన్ అప్పుడు పెరుగుతుంది అని చెప్పారనమాట. Non-renewable resources means any natural resources that can't be replaced with them. Non-renewable resources are two types. First one is fossil fuels, next one is minerals. Fossil fuels ఎలా వస్తుందంటే ఏషియన్ ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి fossil fuels అనేది వస్తుంది. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇంకా ఎక్సెట్రా. అవి ఎలా కన్జ్యూమ్ చేయాలంటే, ఇప్పుడు మనం వేస్ట్ లైట్ అనేది ఆన్ చేసి ఉంటాం, వేస్ట్గా మనం అక్కడ ఉంటాం కానీ లైట్ అనేది వెలుగుతుంది, అప్పుడు మనం ఆఫ్ చేయాలి. అలా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చిన్న వాటికే వెహికల్స్ అవన్నీ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయకుండా బై వాక్ నడిచి వెళ్తే పెట్రోల్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. మిల్లర్స్ అనేది ఎత్తు నుంచి వస్తుంది, కానీ ఇప్పుడు మిల్లర్స్ అనేది డేంజర్లో ఉంది. ఎందుకంటే ఎత్తులో చాలా లోతుకి ఉంది. లోతుకి ఉండటం వల్ల వాటిని మైనింగ్ మెథడ్స్ ద్వారా మనం తీయొచ్చు, కానీ అలా తీయటం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ అలా తీయటం వల్ల సాయిల్, ప్లాంట్స్, యానిమల్ హ్యాబిటేట్స్ అనేవన్నీ చేంజ్ అయిపోతాయి. జట్రోపా కస్కా అనేది ఒక ప్లాంట్, దాని నుంచి జట్రోపా సీడ్ అనేది వస్తుంది. జట్రోపా సీడ్ నుంచి బయోఫ్యూల్స్ అనేది తీస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీ, ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీ అనేది 200 ఎకరాలు, కాకినాడలో 200 ఎకరాస్ లో కల్టివేట్ చేస్తుంది జట్రోపా సీడ్స్ ని. తర్వాత కన్జర్వేషన్ ఏ విర్చువల్ కన్వర్. ఇండియన్ ట్రెడిషనల్ అనేది ఒకటి చెప్తుంది, హ్యూమన్, యానిమల్, ప్లాంట్స్ అనేది ఒక క్లోజ్లీ ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. వాటికి ఆ మూడికి ఏదో ఒకటి డిస్టర్బ్ అయినా మొత్తం ఎకో సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ సిస్టమ్ మార్చ్ 1980లో వరల్డ్ కన్వర్సేషన్ స్ట్రాటజీ అనేది లాంచ్ చేసింది. మనం చిన్న స్టెప్స్ ద్వారానే కన్జర్వేషన్ ని కాపాడగలుగుతాం. అవి ఏంటియో చూద్దాం. అవి 4 R's. ఫస్ట్ వన్ ఈజ్ రెడ్యూస్, సెకండ్ వన్ ఈజ్ రీయూస్, రీసైకిల్, రీకవర్. రెడ్యూస్ అంటే ఇప్పుడు ట్యాప్ లీక్ అవుతుంది, మనం ట్యాప్ లీక్ అవుతుందని రిపేర్ చేస్తే ఆ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసినట్టు, అలా రెడ్యూస్ చేయొచ్చు. రీయూజ్, ఇప్పుడు మనం వేస్ట్ పేపర్స్, పేపర్ పేపర్స్ అనేది వాడతాం, తర్వాత పడేస్తాం. అలా పడేయకుండా వాటిని మళ్ళీ రీయూజ్ చేయడం వల్ల ప్లాంట్స్ ని కన్జర్వ్ చేసినట్టు అనేది, పొల్యూషన్ ని మనం ఆపగలుగుతాం. రీసైకిల్ అనేది మంచిదే, కానీ అప్పుడప్పుడు అది చాలా కష్టమైంది, దానివల్ల పొల్యూషన్ కూడా అవుతుంది. ప్లాస్టిక్ లో ఒక్కొక్కసారి అది చాలా కష్టం రీసైక్లింగ్ అనేది. రీకవర్ మన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం, అక్కడ ట్రీస్ ఉంటాయి, అవన్నీ కట్ చేస్తాం, దాని ప్లేస్ లో ఇండస్ట్రీస్ ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. వేరే ఏరియాలో ట్రీస్ ని కల్టివేట్ చేయటం వల్ల అప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ని కన్జ్యూమ్ చేసినట్టు అవుతాం. కన్వర్సేషన్ గ్రూప్,
గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది కొన్ని లాస్ ని ప్రొవైడ్ చేసింది. ఏంటిదంటే ల్యాండ్ ని ఎలా యూజ్ చేయాలి, ఏ ల్యాండ్ లో పార్క్స్ ని వైల్డ్ యూస్ ని ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనేది చెప్పింది. గవర్నమెంట్ కొన్ని లాస్ ని డిజైన్ చేసింది. ఏంటిదంటే పొల్యూషన్ నుంచి ఎన్విరాన్మెంట్ ని ఎలా కాపాడాలి అనేది డిజైన్ చేసింది. IUCN మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్. అది 1948 లో పెట్టారు. IUCN అనేది దేని మీద వర్క్ చేస్తుందంటే వైల్డ్ లైఫ్ ని హ్యాబిటేట్స్ అంటే యానిమల్స్ ని బర్డ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది దాని మీద వర్క్ చేస్తుంది. IUCN అనేది 1980లో వరల్డ్ కన్వర్జేషన్ స్ట్రాటజీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. చాలా గవర్నమెంట్స్ IUCN ని మోడల్ గా తీసుకొని అంటే ఎన్విరాన్మెంట్ ని ఎలా డిస్టర్బ్ చేయకుండా ఎలా కల్టివేట్ చేయాలి అంటే ఇండస్ట్రీస్ వాటిని ఎలా కల్టివేట్ చేయాలి అనేది చాలా గవర్నమెంట్స్ ని నేర్చుకున్నారు. గవర్నమెంట్స్ అనేవాళ్ళు IUCN అనేవాళ్ళు ఇంకా చాలా వర్క్స్ మీద వర్క్ చేశారు.